మీరు ముక్కుసూటిగా సమాధానం చెప్పాలి. అల్లు అర్జున్ గారు లాబింగ్ చేస్తూ మీకు ఎంపీ టికెట్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు అని వినికిడి, దానికి మీరు ఇచ్చే సమాధానం? మెగా ఫ్యామిలీలో అందరూ బట్ ఎక్కడో నల్గొండ అంటేనే కాంగ్రెస్కి కంచుకోట, అది మీకు కూడా తెలుసు. మరి ఆ సేఫ్ జోన్ని వదిలేసి రిస్క్ జోన్ వైపు అడుగులు వేస్తున్నారు. సో మరి రిస్కే కదా, కొంచెం రిస్క్ తీసుకోవడంలో తప్పు లేదనుకుంటున్నారు. రాజశేఖర్ గారు మీకు తెలియదే ఉంది. తెలంగాణ ప్రజలకి బీఆర్ఎస్ ప్రభుత్వంలో బీఆర్ఎస్ హయాంలో ఎటువంటి సహాయము అందలేదంటారా? నా ఊరు ఉందండి ఇక్కడ, నేను ఇక్కడ పనిచేసుకుంటున్నా. నా ఊరు పక్కకు నన్ను 3 కిలోమీటర్లు తీసుకుపోయి డబుల్ బెడ్రూములు ఇస్తే నేను పనిచేసేది ఎక్కడ? మునుపటి ఎన్నికల్లో అదే నియోజకవర్గం నుంచి రేవంత్ రెడ్డి గారు పోటీ చేశారు. సో ప్రజల్లో ఎక్స్పెక్టేషన్స్ చాలా హైగా ఉంటాయి. మరి వాటిని మీరు మ్యాచ్ చేయగలరా? ఎప్పుడైనా డిస్ప్లేస్ అయినప్పుడున్నంత కష్టము అది ఎంత మీరు ఇచ్చినా కూడా ఆ కష్టం అనేది మనసులోకి వెళ్ళిపోదు. సో అది అన్నమాట. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. తెలంగాణ శాసనసభ ఎన్నికల తర్వాత కాంగ్రెస్లోకి చేరికలు భారీగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగానే అల్లు అర్జున్ మామగారు కంచెల చంద్రశేఖర్ రెడ్డి గారు కూడా కాంగ్రెస్ కండువా పుచ్చుకున్నారు. మరి ఆయన మల్కాజ్గిరిలో పోటీ చేస్తున్నారు ఎంపీగా అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. మరి ఆ వార్తల్లో ఎంత మాత్రం వాస్తవాలు ఉన్నాయని ఆయన్ని అడిగి తెలుసుకుందాం. నమస్కారం చంద్రశేఖర్. నమస్తే అండి. సో బీఆర్ఎస్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి కేసీఆర్ గారిని చివరిగా ఎప్పుడు కలిశారు? ఎందుకంటే ఆయన కలవడమే గగనం అని చాలా మంది బీఆర్ఎస్ పార్టీ నాయకులే అంటుంటారు. చివరిగా ఎప్పుడు కలిశారు? అపాయింట్మెంట్ ఎప్పుడు దొరికింది మీకు? నేను ఒక్కనే అంటలేను, నేనే కాక ప్రతి ఒక్కరు కూడా. అంటే ఉట్టిగా కలుసుడు వేరు, ఒక పార్టీ మీటింగ్ అవుతుంటుంది అక్కడ కలుసుడు వేరు. యాజ్ ఏ ఒక లీడర్గా అపాయింట్మెంట్ అడుగుతాం. కొన్ని సమస్యలు చెప్పేదానికో లేకుంటే నా గురించి నేను మాట్లాడేదానికో ఎప్పుడు ఆయన 1 ఇయర్కి ఒకసారి కూడా ఆయనకు అపాయింట్మెంట్ అనేది దొరికిందంటే ఇక అది ఎంతో అసలు ఒక పదవి దొరికినట్టే. మీకు మరి ఎప్పుడు దొరికింది చివరిగా? నాకు దొరికింది, నాకు 1 ఇయర్ బిఫోర్ ఎప్పుడో దొరికినట్లుంది. నేను ఎప్పుడో దొరికినప్పుడు చెప్పాను నేను. ఏం దొరికిందంటే ముఖ్యమంత్రి గారు, నేను 9 ఇయర్స్ నుంచి ఐఎమ్ ఇన్ పార్టీ, ఐఎమ్ వర్కింగ్ ఫర్ ది పబ్లిక్. మీరు తగిన ఫీల్డ్ అనేది నాకు లేకుండా చేస్తున్నారు, మీరు నన్ను గుర్తించాలా. నేను డెఫినెట్లీ నేను పబ్లిక్ తోటి పనిచేయాలనుకుంటున్నా, నేను పార్టీకి కూడా పనిచేస్తున్నా. మీరు ఆ విధంగా మీరు దృష్టిలో పెట్టుకొని చేయాలి. ఏదైతే ఎమ్మెల్యే ఉన్నారో మీరు తెలుసుకోండి, గ్రౌండ్ రియాలిటీ తెలుసుకొని ఇద్దరిని బేరేజ్ వేసుకొని ఎవరు బేస్తో చేసుకొని మీరు చేయండి. అంతేగాని గుడ్డిగా ఈయన ఉన్నాడు, ఈయన దగ్గరనే ఏదో ఉన్నాయి, ఈయన డబ్బులు ఖర్చు పెడతాడు, ఈయన డబ్బులు ఖర్చు పెట్టడంలో గెలుస్తాడని చెప్పి మీరు అనుకుంటే అది చాలా నష్టం జరుగుతుంది పార్టీకి అని చెప్పాను నేను. బీఆర్ఎస్ ప్రభుత్వము బోల్డ్ అనే సంక్షేమ పథకాలు పాటించింది, ఇచ్చింది, కానీ ప్రజలు ఓడించారు. తలదన్నేలా ఉన్నాయి కాంగ్రెస్ పార్టీలో సంక్షేమ పథకాలు, బీఆర్ఎస్ పార్టీని మించి ఉన్నాయి. మరి ఈసారి కూడా ఓటేస్తారా జనాలు? సంక్షేమ పథకాలు అంటుంది కదా, ఒకప్పుడు కాంగ్రెస్ ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇచ్చేది 200 రూపాయలు. ఏం కొట్లాడలేదు. ఎవరైతే బీదవాళ్ళు తెల్ల కార్డు ఉందో, నాకు ఈరోజు రాలేదు, రేపు నాకు లైన్లో నిలబడాలి, ఒక ఎమ్మెల్యే కావాలి లేదు, ఎవరైతే తెల్ల కార్డు ఉందో ప్రతి ఒక్కరికి 200 పెన్షన్ ఇచ్చింది. ఎవరైతే ఇల్లు లేని నిరుపేదలు ఉన్నారో ప్రతి ఒక్కరికి 1,00,000 రూపాయలు ఇచ్చేది. ఆ రోజు 2014లో ఈ ప్రభుత్వం బీఆర్ఎస్ వచ్చిన తర్వాత నేను లాటరీ తీస్తా, నేను డబుల్ బెడ్రూమ్ కడతా. ఈ డబుల్ బెడ్రూమ్ నా ఊరు ఉందండి ఇక్కడ, నేను ఇక్కడ పనిచేసుకుంటున్నా. నా ఊరు పక్కకు నన్ను 3 కిలోమీటర్లు తీసుకుపోయి డబుల్ బెడ్రూములు ఇస్తే నేను పనిచేసేది ఎక్కడ? నేను ఇల్లు కాదు, ఇల్లుతో సహా నేను వర్కింగ్ అట్మాస్ఫియర్ నాకు ఉండాలి, ఆ స్పేస్ ఉండాలి నాకు. ఆ విధంగా లేకుండా నేను ఎక్కడో ఒక 4 ఊర్లో కలిసి ఒక డబుల్ బెడ్రూమ్ ఒక క్లస్టర్ కట్టాడు. మరి అక్కడ 4 రోజులు పోయి అక్కడ ఎట్లా ఉంటారు? ఆయన ఊళ్ళో ఆయనకు 2 గొర్రెలు ఉన్నాయి, ఒక ఆవు ఉన్నది, ఇంకో ఏదో ఉన్నది, ఒక 1/2 ఎకరం పొలం ఉన్నది. మరి ఎక్కడికో పోయి చేయలేడు కదా. సో ఈ విధంగా ఇటువంటి కరెక్షన్స్ అన్ని కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్నాయా? ఏవైతే కరెక్షన్స్ మీరు చెప్తున్నారు, కాంగ్రెస్ ఏమంటుంది చూడరి, ఇల్లు లేని పేదలకు మేము డబ్బులు ఇస్తాం, మీకు ప్లేస్ లేకుంటే స్థలం లేకుంటే స్థలం ప్రొవైడ్ ఇస్తాం, స్థలం ఉంటే మీరు కట్టుకోమంటుంది. అది బెస్ట్ కదా. ప్రతి ఒక్కరికి ఇంతో అంతో స్థలం ఉంటుంది, వాళ్ళు ఇల్లు కట్టుకోవాలి, మనీ లేదు, అప్పు చేయలేరు. అలాంటి వాళ్ళకి ఇచ్చినప్పుడు హ్యాపీగా వాళ్ళ ప్లేస్లో వాళ్ళు కట్టుకున్నప్పుడు ఎప్పుడైనా డిస్ప్లేస్ అయినప్పుడున్నంత కష్టము అది ఎంత మీరు ఇచ్చినా కూడా ఆ కష్టం అనేది మనసులోకి వెళ్ళిపోదు. సో అది అనమాట. సార్, మీరు ఆల్రెడీ కాంగ్రెస్ లో కూడా ఉన్నారు, ఇప్పుడు బీఆర్ఎస్ లో ఉన్నారు, ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ కి వెళ్తున్నారు కదా. సో కాంగ్రెస్ లో నాయకుల్ని ఎలా ట్రీట్ చేస్తారు, బీఆర్ఎస్ లో ఏ విధంగా ట్రీట్ చేస్తారు, ఆ డిఫరెన్స్ ఏంటి? కాంగ్రెస్ లో నాయకులందరూ ఈక్వల్, బీఆర్ఎస్ లో కాదా?
అసలు బీఆర్ఎస్లో ముగ్గురే నాయకులు ఉంటారు. హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, కేసీఆర్ గారు. హరీష్ రావు కూడా ఆ ఉంటాడు. ముగ్గురు నేనే చెప్పేసిన, మీరు చెప్పండి. మరి అయిపోయి ఇంకా అంతే కదా, మీరే చెప్పిండ్రు అంటే దేశమంతా తెలుసు. సో అట్లా ఉండకూడదు కదా. ఓకే. ఒక జనరల్గా ఒక నాయకుడు అంటే అందరు కలిసి అందరి యొక్క అభిప్రాయాలు తీసుకొని అందరి మంచి చెడ్డలు ఏంటనేది తీసుకొని చేయాలా. అంతేగాని ముగ్గురే నాయకులు ఉండి ఆ ముగ్గురు ప్రకారం నడవాలంటే ఆ ముగ్గురికి ఎవరికి ప్రో ఉంటారో తెలియదు, ఆ ముగ్గురి మనసు ఎట్లా తీసుకోవాలో తెలియదు, వాళ్ళ అభిప్రాయాలు ఏంటో మనకు తెలియదు. జనరల్ మన అభిప్రాయం ఏముంటుంది, ప్రజల అభిప్రాయం మనం చెప్పేదానికి ట్రై చేస్తాం, కానీ వాళ్ళ అభిప్రాయం వేరే ఉండొచ్చు. మనం చెప్పేది వాళ్ళు వినకుంటే మనం ఏం చేయలేము. సో అది ప్రాబ్లం. ఇప్పుడు ప్రధానంగా పోటీ బీజేపీకి కాంగ్రెస్ కి మధ్యనే అంటున్నారు, అది ఎంతవరకు వాస్తవం ఈ 100% ఎలక్షన్స్ లో? 100%. అంటే ఎక్కువ కాన్స్టిట్యున్సీలలో కాంగ్రెస్ యునానిమస్గా ఉంది, మనందరికి తెలుసు. కొన్ని ప్రాంతాలలో కొన్ని కాన్స్టిట్యున్సీలలో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ. యూజువల్ గా చాలా వరకు కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి గారు అంటే కొంతమంది తెలుసు, చాలా మందికే తెలుసు. బట్ అల్లు అర్జున్ మామగారు అనగానే ఇట్లే కనుక్కుంటారు. సో ఆ ఇమేజ్ ఎలా ఉంది, మీకు ఎలా అనిపిస్తుంది? సంతోషమే కదా. ఇప్పుడు నా సనిల్లా తోటి నాకు పేరు వస్తుందంటే కూడా నాకు ఇట్స్ ఏ ఎడిషనల్ అడ్వాంటేజే కదా, నాకు తప్పేం కాదు కదా అది. కాబట్టి యాజ్ ఏ లీడర్ నన్ను చూసిన వాళ్ళు నన్ను గుర్తుపడతారు. నేను ఒక కాలేజ్ నడుపుతున్నా, నేను ఎడ్యుకేషన్ స్టూడెంట్స్ లేకుంటే ఎడ్యుకేషనిస్ట్గా కొందరికి తెలుసు, నేను కొద్దిగా ఏమంటారు దాన్ని, నేను చేసే ఒక యాక్టివిటీస్ తోటి కొందరికి తెలుసు. కానీ ఈరోజు అర్జున్ తోటి ఎంటైర్ నేషన్ తెలుసు. ఇక్కడ ఇది తెలుగు హిందీ అనేది కాకుండా మన మొత్తం ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయో ప్రతి రాష్ట్రంలో కూడా ఈరోజు అల్లు అర్జున్ పేరు ఆయనను తెలియని వాళ్ళు ఉండరు. కాబట్టి న్యాచురల్గా మామగా నాకు కూడా ఆ పేరు నన్ను ఆ విధంగా గుర్తిస్తారు. మరి ఈ ఎలక్షన్స్ లో ఆయన్ని క్యాంపెయినింగ్ కి పిలిచే అవకాశాలు ఏమైనా ఉన్నాయి? ఆయన సపోర్ట్ తీసుకోవాలనుకుంటున్నారా? బికాస్ ఇది మంచి అవకాశం యాక్చువల్గా చెప్పాలి. ఎవరికైతే నేను అనుకోలేదు, ఎందుకంటే మా కాంగ్రెస్ పార్టీనే పెద్ద ఎత్తున పార్టీ పేరు మీదనే పెద్ద ఎత్తున ఓటింగ్ మీరు చూశారు. ఒక్కొక్క కాన్స్టిట్యున్సీలో 50,000 ఓట్లతోటి ప్రతి ఎమ్మెల్యే గెలిచారు. నిజంగా చెప్పాలంటే కాంగ్రెస్ హిస్టరీలో ఇంత మెజారిటీ తోటి గెలుపు అనేది ఇంతకుముందు ఎప్పుడు సాధ్యం కాలేదు. అంటే అది బీఆర్ఎస్ మీద ఉన్న ఇంత పెద్ద నెగటివ్ కావచ్చు, పార్టీ మీద ఉన్న ప్రేమ కూడా కావచ్చు. పార్టీకి తిరిగి రివైవ్ అయినరు. కాంగ్రెస్ అయితేనే ఫ్యూచర్లో ఈ దేశాన్ని ప్రజలకు నిజంగా అందరిని తీసుకెళ్తుంది, అన్ని వర్గాలను తీసుకెళ్తుంది, కుల మత భేదం అనేది ఉండదు కాంగ్రెస్కు అనే ఒక భావన ఇమీడియట్గా అంటే మళ్ళీ తిరిగి ప్రజలకు వచ్చింది. కాబట్టి కాంగ్రెస్ను పెద్ద ఎత్తున ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు అభిమానిస్తున్నారు, కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. మీరు అడిగితే క్యాంపెయినింగ్ కి సిద్ధం అంటారా? మీరేమనుకుంటున్నారు? అల్లు అర్జున్ క్యాంపెయిన్ చేస్తాను, తనకు ఆ రోజు టైమింగ్ ఉండి ఉన్నప్పుడు అవసరం అనుకుంటే అడుగుతాను అప్పుడు. సో అల్లు స్నేహ గారికి ఇంట్రెస్ట్ ఆ పాలిటిక్స్ అంటే, మిమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఉంటారా పాలిటిక్స్లో? అంటే నేను పాలిటిక్స్లో ఉన్నానని తనకు తెలుసు కదా, 100% నేను పాలిటిక్స్లో ఉన్నానని తెలిసి చేయబట్టి. ఈరోజు మెగా ఫ్యామిలీలో అందరూ పవన్ కళ్యాణ్ గారు కూడా పాలిటిక్స్లో ఉన్నారు కదా, చిరంజీవి గారు కూడా పాలిటిక్స్కి వెళ్ళే వచ్చాడు కదా ఆయన. కాబట్టి పాలిటిక్స్ గురించి ప్రతి ఒక్కరు తెలుసు ఈ కాలంలో, తనకు కూడా తెలుసు. సార్ ఇది మీరు ముక్కుసూటిగా సమాధానం చెప్పాలి. అల్లు అర్జున్ గారు లాబింగ్ చేస్తూ మీకు ఎంపీ టికెట్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు అని వినికిడి, దానికి మీరు ఇచ్చే సమాధానం? నేను లాబింగ్ అనే దాన్ని నేను యాక్సెప్ట్ చేయ. ఎందుకంటే నేను యాజ్ ఏ పర్సన్ నాకు రావాలి, వస్తేనే నేను యాక్సెప్ట్ చేస్తాను. అంతే తప్ప నాకు ఇంకో లాబింగ్ చేయాలా అనేది నేనైతే చేయలేదు. నేను ఆ దిశ కూడా నేను ప్రయత్నం కూడా చేయలేదు. ఓవరాల్గా ఎంత మెజారిటీతో గెలుస్తారు, లేకపోతే ఎంత పర్సెంటేజ్ ఉంది గెలిచే ఛాన్స్ మల్కాజ్గిరిలో అంటే ఏమంటారు? యాజ్ ఆన్ డేట్ 55% కాంగ్రెస్ ఓటింగ్ ఉంది. యాజ్ ఆన్ డేట్ సర్వేస్ చెప్తా ఉన్నది. ఇంకా అది సర్వే దాని ప్రకారం ఇంకా ఓటింగ్ శాతం పెరుగుతుంది, తగ్గదు యాజ్ ఆన్ డేట్. ఎందుకంటే టోటల్ బీఆర్ఎస్ అనే ఓటింగు టోటల్ కాంగ్రెస్ షిఫ్ట్ అవుతూ ఉంది. నిన్నటిదాకా సిటీలో బీఆర్ఎస్ అనేది ఏదైతే బేస్ ఉందో ఆ బేస్ మొత్తం టువర్డ్స్ ఎక్కువ భాగం 75% కాంగ్రెస్ వైపు పోతూ ఉన్నారు. సో కాబట్టి కాంగ్రెస్ చాలా సబ్స్టాన్షియల్ మెజారిటీ తోటి, కంఫర్టబుల్ మెజారిటీ తోటి రేపు గెలుపు రాబోతుంది. వెరీ ఆల్ ద బెస్ట్ సార్, అండ్ కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ కాంగ్రెస్లో చేరినందుకు. థ్యాంక్ యూ.